ముక్కలేనిదే ముద్ద దిగిన తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి చికెన్ షాపుల బంద్ పిలుపుతో మాంసం ప్రియులు నిరాశ చెందనున్నారు. పౌల్ట్రీ కంపెనీ ధరలను పెంచి చికెన్ సెంటర్ యజమానులను ఇబ్బందులు గురిచేస్తున్నదన్న ఉమ్మడి వరంగల్ జిల్లా చికెన్ సెంటర్ యజమానులు తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ యజమానుల పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చికెన్ సెంటర్ యజమానులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పౌల్ట్రీ కంపెనీల ధరలు పెరగడం ద్వారా లాభాలు లేక నష్టపోతున్నామని, తక్షణమే పౌల్ట్రీ కంపెనీల ధరలు తగ్గించి హోల్సేల్ చికెన్ సెంటర్ యజమానులను ఆదుకోవాలని కోరారు. నమస్కారం, నా పేరు సముద్రాల వెంకటేశ్వరు, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మేము ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాప్స్ మొత్తం బంద్ చేయడానికి తలపెట్టినాము. ఇది మా రాష్ట్ర బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ చేయడానికి తలపెట్టినాము. బంద్ ఎందుకు అంటే కారణం, మాకు ఏదైతే సప్లై చేసే కోళ్ళ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు మాకు మార్జిన్ కట్ చేశారు. ఇంతకుముందు ఇచ్చే మార్జిన్ కంటే కట్ చేయడం ఒకటి. ఇంతకుముందు 100 రూపాయల రేటు ఉన్నప్పుడు 14 రూపాయలు ఇచ్చేది. అప్పుడు 10 రూపాయలు తరుగుపోయేది, 2 రూపాయలు ఖర్చులు పోయేది. మాకు కేజీకి 2 రూపాయలు మిగిలేదు, అంటే ఒక 1000 కిలోలతో 2000 మిగిలేదు. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని ఒకేసారి 185 రూపాయలు తీసుకుపోయి మాకు ఇచ్చే 14 రూపాయల మార్జిన్ను 9-10 రూపాయల వరకు చేసింది. దానివల్ల ఏమవుతుందంటే మాకు ఈ రేటు పెరగడం వల్ల ఈ వెయిట్ లాస్ అనేది ఒక 18 రూపాయలు పోతుంది. 100 గ్రాములకు 18 రూపాయలు పోతుంది. మాకు ఇచ్చే 10 రూపాయలకు మేము 8 రూపాయలు ఉల్టా పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఈ రేటు పెరగడం వల్ల రీటైల్గా గిరాకీ కూడా మ్యాక్సిమం రిటైల్ షాపులు కూడా సగం సేల్స్ అయిపోతుంది. రిటైల్ షాపుల వాళ్ళకు కూడా ఎట్లాంటి లాభం లేకుండా వాళ్ళకి 1.7 అనే స్కేల్ రేషియో ప్రకారం పేపర్ రేట్ వేసేది. ఇప్పుడు దాన్ని వాళ్ళకు కూడా 1.6 వేస్తే వాళ్ళకు కూడా ఎలాంటి లాభం లేకుండా రిటైల్ షాపుల వాళ్ళు కూడా వెళ్ళబోతున్నాయి. దీనివల్ల మా డిమాండ్ ఏంటంటే, మాకు ఇంతకుముందు ఎలాగ పర్సెంటేజ్ ఇచ్చారో అలా పర్సెంటేజ్ ఇచ్చి సిండికేట్ అయ్యి ఈ రేట్లు ఒకేసారి పెంచకుండా మీరు లాభం తీసుకోండి. మీరు పెంచుతున్నారు కాబట్టి మీరు లాభం ఉండాలి, లాభం లేదు మీరు పెంచరు. కానీ ఒకేసారి పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి 100% తేడా ఉండే వరకు ఇక్కడ ఇబ్బందులు ఇస్తున్నాయి. ఎందుకంటే కొంచెం ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రాలకు పోయి తీసుకొచ్చి ఇక్కడ లేని వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనివలన ఏ షాపులు నడవడానికి కూడా నడుస్తలు సరిగా. కాబట్టి దీనిలో ఏవైతే ఉన్నారో కంపెనీస్ వారు మాకు మార్జిన్ పెంచి, అలాగే రీటైల్ షాపుల వరకు వాళ్ళకు మార్జిన్ పెంచి స్కేల్ రేట్ పెంచితే వాళ్ళు కూడా మంచి బిజినెస్ చేసుకుంటారు, మేము కూడా మంచి చేసుకుంటాం. మాకు ఎట్లాంటి వాళ్ళ మీద ఎలాంటి అది లేదు, ఉద్దేశం ఏం లేదు. మమ్మల్ని కూడా ఆలోచించామని కంపెనీ వాళ్ళకి విన్నపం చేస్తాం.